హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చి యూఎస్లో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నా అని చూడొచ్చు. సో నేనైతే సింపుల్ ట్రెడిషనల్ వేర్లో అయితే రెడీ అయిపోయా. ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. వాళ్ళ ఇంట్లోనే ప్లాన్ చేసాం అనమాట రాఖీ సెలబ్రేషన్స్ అనేవి. సో ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వచ్చేసాం. డోర్ ఓపెన్ చేయంగానే ఫెస్టివల్ వైబ్స్ అనేవి మీకు కనిపించేస్తాయి అనమాట. సో వాళ్ళైతే చాలా చక్కగా డెకరేషన్ అయితే చేశారు. సో ఇప్పుడైతే మా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నా అనేది చూసేయండి. మేరా భాయ్ తూ మేరీ జాన్ హై. సో యూఎస్లో అయితే ఇది నా ఫస్ట్ రాఖీ సెలబ్రేషన్స్ అనమాట. సో నాకైతే ముచ్చటగా 3 అన్నలు అయితే దొరికారు. వీళ్ళు వచ్చేసి నార్త్ ఇండియన్స్ అనమాట. సో అందుకే వీళ్ళు తలపైన ఖర్చు వేసుకుంటారు. మనం జనరల్లీ సైడ్ భుజం మీద వేసుకుంటాం. అంతేకాదు వాళ్ళ ట్రెడిషనల్ ప్రకారం అయితే వాళ్ళ వైఫ్ కూడా పక్కనే కూర్చుంటారు. వాళ్ళకు కూడా రాఖీ అనేది కడతారంట. ఇంకోటి ఏంటంటే వాళ్ళకన్నా మనం చిన్న అయినా పెద్ద అయినా సరే మన బ్లెస్సింగ్స్ అంటూ తీసుకుంటారంట. రాఖీ అంటేనే ఒకరు మంచి ఒకరు కోరుకోవటం అనమాట. సో వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి. ఆబ్వియస్లీ మన లేడీస్కి గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. అది రాఖీ రోజు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండలేం కదా. సో మా 3 బ్రోస్ అయితే చాలా చక్కటి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి అయితే మా హస్బెండ్కి కట్టిన రాఖీ క్లిప్స్ అయితే ప్లే అయితే. అమ్మలోని ఆశే నువ్వు, నాన్నలోని శ్వాసే నువ్వు, కలలెన్నో కంటే నట్టింట్లో పూసావు, గుండెలోని మాటే నువ్వు, గుండె మీద ఆటే నువ్వు. మేమిచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అయితే స్వీట్ సిస్టర్స్కి స్వీట్ చాక్లెట్ అనమాట. అండ్ గ్రీటింగ్ కార్డ్లో మనకు నచ్చిన మ్యాటర్ అనేది రాసేయచ్చు. అండ్ మనీ ఆర్ గిఫ్ట్ కార్డ్, అది మీ చాయిస్. ఇదైతే నేను ఎగ్జాంపుల్కి చూపిస్తున్నా. నేనైతే ఆల్రెడీ ప్యాక్ చేసేసాను. అండ్ క్యూట్ బ్యాగ్స్లో సెట్ చేయటమే. ఇంకా మీకు నచ్చినవి ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో 3 సిస్టర్స్కి అయితే 3 క్యూట్ బ్యాగ్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మా కుశల్ గాడికి క్యూట్ ఆరి పాప అయితే రాఖీ కట్టేస్తుంది. సో ఇదైతే మా వాడికి ఫస్ట్ రాఖీ అనమాట. సో ఇప్పుడైతే వాడికి ఏం అర్థం కావట్లేదు, కానీ ఫ్యూచర్లో అయితే చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడని అనుకుంటున్నా. అంతేకాదు ఇక్కడ పుట్టిన పిల్లలకైతే ఇవేమీ తెలియవు. సో ఇట్లా మనం కలిసి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి తెలుస్తాయి అనేది నా ఒపీనియన్. మన ఆడవాళ్ళకి ఇంత బాగా రెడీ అయ్యాక ఫోటోలు దిగపోతే మనసు అయితే గిలగిలా కొట్టేసుకుంటుంది. సో మేమైతే ఫోటో సెక్షన్ అనేది మొదలు పెట్టేశాం. కాలమాగి చూసిన అనుబంధమే ఇదిలే, వయసు మీరిన పాసమే ఒక కావ్యమైనదిలే. ఇకపోతే ఫుడ్ ముఖ్యం బిగులు. ఫుడ్ విషయానికి వచ్చేసరికల్లా మేమైతే పాట్లక్ అనేది ప్లాన్ చేసామన్నమాట. పాట్లక్ అంటే ఏం లేదండి, ఎవరి ఇంట్లో వాళ్ళు వండుకొని వాళ్ళకి నచ్చిన డిషెస్ అయితే తీసుకురావటం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకం తీసుకొచ్చారు. సో నాకైతే అన్ని ఐటమ్స్ రికార్డ్ చేయడానికి కుదరలేదన్నమాట. సో ఇక్కడ ఉన్న వరకు చూపిస్తున్నా. సో నేను చేసిన డిష్ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయినాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా.